సాక్షి ఛానల్లో రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యల విషయంలో జగన్ భారతి క్షమాపణ చెప్పాలని అనంతపురంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద సాక్షి పేపర్లకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. రాష్ట్రంలో సాక్షి ప్రసారాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జగన్ భారతి ప్రజలకు క్షమాపణ చెప్పే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఎక్కడా కూడా ఏ ఛానల్లో కూడా డిబేట్ కి కూడా పాల్గొనకూడదు మీరు అనే ఉద్దేశంతో బెయిల్ ని ఆయనకు శాంక్షన్ చేశారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు అని కాదండి. కనీసము ఒక మహిళల్ని కూడా తల్లులు, చెల్లులు, భార్య అంతమందిని పెట్టుకొని కూడా మీరు వేశ్యలుగా మాట్లాడారే, ఇది ఎంతవరకు సమంజసం? ఇంత జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం కూడా చిత్తశుద్ధి లేకపోగా మహిళల్ని కనీసం బయటికి వచ్చి క్షమాపణ కూడా చెప్పలేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. సీఈఓ గారు ఉన్నారో భారతిరెడ్డి గారు అయితేనేంటి, జగన్మోహన్ రెడ్డి గారు స్వచ్ఛందంగా బయటికి వచ్చి మీరు క్షమాపణ చెప్పేంత వరకు కూడా మేము ఈ నిరసన జ్వాలలు ఎక్కడా కూడా తగ్గమని నేను తెలియజేస్తున్నాను. మహిళలను అగౌరవపరుస్తూ మాట్లాడడం సరికాదు. అందుకు బేషరతుగా మరి జగతి పబ్లికేషన్ యాజమాన్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు క్షమాపణ చెప్పాలని తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం కూడా తప్పకుండా సత్వరమే ఈ సాక్షి పేపర్ పైన, సాక్షి ఛానల్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.